పాలకొల్లులో టిడ్కో గృహాల కాలనీ ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. మెయిన్ రోడ్ నుంచి కాలనీ ప్రాంగణం వరకు కొత్తగా విద్యుత్ స్తంభాలు, లైట్లను ఏర్పాటు చేయడంతో రాత్రి సమయంలో కొత్త వెలుగులు వెదజల్లాయి. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, జగన్ టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి 180 కోట్లు కొట్టేసినా కనీసం వీధి దీపాలను ఏర్పాటు చేయలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో గృహాలను 90% పూర్తి చేస్తే జగన్ 5 ఏళ్ల పాలనలో అరబస్తా సిమెంటు, రూపాయి పని కూడా నోచుకోలేదని విమర్శించారు. మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళు, మన పాలకుల్లో 7,159 టిడ్కో ఇళ్ళని ఆ రోజు 90% మేము 2019కి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ వేయకపోగా మళ్ళీ మేం కట్టిన ఇళ్ళను కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి వాళ్ళని రుణగ్రస్తులు చేసినటువంటి పరిస్థితి. 180 కోట్లు వీళ్ళ దగ్గర కొట్టేశాడు. కనీసం లైట్లు వెలిగించి వెలుగులో పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే 5 సంవత్సరాల మీ కష్టాలను తీర్చేటువంటి విధంగా వెనువెంటనే అడుగులేస్తూ ఈరోజు ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లలో ఏదైతే మళ్ళీ వెలుగులు ఇచ్చేటువంటి విధంగా లైట్లు ఏదైతే నేను గెలిచిన వెంటనే ఇమ్మీడియట్లీ కమిషనర్ గారితో మాట్లాడి అప్పుడు ఏదైతే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్డి లైట్లు ఏవైతే ఉంటాయో దాని స్థానంలో మళ్ళీ 60లు మళ్ళీ 49, అదేవిధంగా 20లు ఒక 41, 90 లైట్లని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు ఫోల్సే లేవు. అటువంటిది మళ్ళీ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా కరెంటు ఫోల్స్ యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో ఫోల్స్ వేయించి ఈరోజు మెయిన్ రోడ్డుకి కూడా వెలుగులు ఇచ్చాం. ఇక్కడ దయ ఉంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన కూడా మీరు కూడా చేయాలి. బయట ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల మీద, మహిళల మీద ఎంత కక్ష సాధించింది అని అంటే ఈ యొక్క కరెంటు విషయం ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళకి సంబంధించి ఈ యొక్క లైటింగ్ కోసం ఏదైతే ఇక్కడ సబ్స్టేషన్ కానీ ఈ వీధి లైట్ల నిర్వహణ కోసం ఏదైతే 2018లోనే మేము 9,83,38,470 రూపాయలు 14/9/2018 ఆల్రెడీ డీడీ తీసి అమౌంట్ని ఆ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఆ రోజు కట్టినటువంటి పరిస్థితి. డబ్బులు ఆల్రెడీ ఉన్నా కూడా 5 సంవత్సరాల్లో ఈ యొక్క వీధి లైట్లు వేసేటువంటి స్తంభాలను కానీ లైట్లు కానీ వేయలేదు అని అంటే ఈ పేదల మీద, మహిళల మీద ఆ ప్రభుత్వం ఎంత కక్ష సాధించిందో ఇదే ఒక ఉదాహరణ. అందుకే ఏదైతే 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని బాధలు పడ్డారో, కష్టాలు పడ్డారో అవన్నీ తీర్చేటువంటి విధంగానే మేము కూడా ఈవేళ ఏదైతే వీధి లైట్లే కాదు, ఏదైతే రేపు మెయిన్ రోడ్డు ఏదైతే సత్యసాయిబాబా గుడి దగ్గర నుంచి మీ గేటు వరకు కూడా మళ్ళీ దానికి కూడా 2,40,000 ఎంత అవుతే అంతా కూడా డీడీ కూడా కట్టడం జరిగింది. అవి కూడా తొందరలోనే ఆ లైట్లు కూడా వేస్తాం. ఈ రకంగా కరెంటు సమస్య తీర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏదైతే ఇక్కడంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అవి కూడా అప్పుడే పనులు ప్రారంభించాయి. ఆ జంగిల్ క్లియరెన్స్ని కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే డ్రింకింగ్ వాటరు గతంలో కంటే కొంత మెరుగ్గా ఆ వాటర్ను కూడా సరఫరా చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా దృష్టి పెడతాం. ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరిగిన జనాభాకు అనుగుణంగా ఫిల్టర్ బెడ్లు కానీ, సంపులు కానీ ఏదైతే నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం కూడా మేమే గతంలో 15 కోట్ల రూపాయలతోటి మేము చేసిన నిర్మాణాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. మేము కొత్తగా నీరు ఎక్కువ ఇవ్వాలని 15 కోట్ల రూపాయలతో అవి చేస్తే పాత వదిలేసి మళ్ళీ మేము చేసిన దాని మీద ఆధారపడ్డా. అంచేత అవి కూడా కరెక్ట్ చేసి ఇంకా వాటర్ను కూడా ఇంకా ఎక్కువ సమయం మీకు ఇవ్వడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అది కూడా మేము డ్రింకింగ్ వాటర్ని కూడా క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఎస్ఎస్టీ ట్యాంక్ ఏదైతే ఉందో అది కూడా నత్తనడక నడుస్తూ ఉంది. అది భవిష్యత్తులో అది ఇబ్బందికరమైన పరిస్థితి, టాయిలెట్స్ వస్తుంది కాబట్టి అది కూడా స్పీడప్ చేసి డ్రైనేజ్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఫ్యూచర్లో కూడా ఇంకా ఇక్కడ ఏదైతే అంగన్వాడీస్ కానీ ఏదైతే ఎలిమెంటరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, అదేవిధంగా పిహెచ్సి హాస్పిటల్స్ ఏదైతే కడుపు నొప్పి వచ్చినా, అర్ధరాత్రి ఏ నొప్పి వచ్చినా ఎక్కడో పరిగెత్తక్కర్ లేకుండా ఇక్కడే ఒక పిహెచ్సి కానీ
ఇంకా బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ, రైతు బజార్లు కానీ, మార్కెట్స్ కానీ ఇంకా చాలా ఇక్కడ అన్నీ రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 by 1. అదేవిధంగా అక్కడ ఒక ఫుట్పాత్ బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా 1 by 1. అదేవిధంగా మిగిలిన ఇళ్ళు కూడా ఇమ్మీడియట్లీ అవి కూడా పనులు కూడా నిన్న కూడా నారాయణ గారితో కూడా మినిస్టర్ గారితో కూడా నేను వెళ్ళి కలిసి మన టిట్కో ఇల్లుదే మాట్లాడి ఆ ఎల్ఎన్టీకి కూడా ఇమ్మీడియట్లీ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి కూడా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసుకోవాలని నిన్న మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మళ్ళీ ఆ టిట్కో ఇల్లు మీద ఏదైతే రివ్యూ కూడా ఉంది ఇట్లా 1 by 1 అన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు ఏదైతే మీరు 5 సంవత్సరాల కష్టం ఇబ్బందులు ఏదైతే పడ్డారో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ ఆనంద సంతోషాలతో మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత